అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట: దేవుడు శిక్షిస్తాడని భయపడకండి. మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీ అంటే పాపం మిమ్మల్ని శిక్షిస్తుంది. దేవుడు కాపాడుతాడు అని ఎదురు చూడకండి. మీరు సృష్టించే పాజిటివ్ ఎనర్జీ అంటే పుణ్యం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. పుణ్యం అంటే 100 కొబ్బరికాయలు కొట్టడం, లక్షల రూపాయలు దానాలు చేయడం కాదు. ఎదుటివాడిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీయే, అంటే పుణ్యమే. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం, మన వల్ల అయినంత సాయం చేయడం, మనసులో చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకపోవడం, ఇవన్నీ మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతాయి. నిస్వార్థమైన ప్రేమ, దయ, జాలి, ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞత కలిగి ఉండడం, ఇవన్నీ పుణ్యాన్ని పెంచుతాయి. మీరు ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు, లేదా ఒక మూగజీవికి సాయం చేసినప్పుడు మీలో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అప్పుడు మీ మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీ జీవితంలోకి మంచి వ్యక్తులను, అదృష్టాన్ని, ప్రశాంతతను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది అంటారు. ఇక పాపం గురించి: కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, పగ పెంచుకోవడం అంటే పాపాన్ని పెంచుతాయి. మీరు ఎవరి పట్ల అయినా తీవ్రమైన ద్వేషం పెంచుకున్నప్పుడు, ఒకరిని మోసం చేసినప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇతరుల పట్ల మీరు వదిలే విషపూరితమైన ఆలోచనలు మీ శరీరాన్ని, మీ మనస్సునే నాశనం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యలను తెస్తుంది. పాపం పండింది అంటారే, అంటే ఇదే. పుణ్యం లేదా పాపం అనేది కేవలం చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే రాదు. మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ఎనర్జీనే. వాళ్ళు నాశనమైపోవాలి అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే, మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని, పాపాన్ని క్రియేట్ చేసినట్లే. ఎదుటివారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని, అంటే పుణ్యాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ విశ్వం ఒక పెద్ద బ్యాంకు లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ ఖాతాలో పాజిటివ్ ఎనర్జీ, అంటే పుణ్యం రూపంలో డిపాజిట్ అవుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు మీ అకౌంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మిమ్మల్ని రక్షిస్తుంది. దీన్నే మనం ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయాం అంటాం. నెగిటివ్ పనులు చేస్తే మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయి సమస్యల్లో చిక్కుకుంటాం. మీరు ఈ విశ్వంలోకి ఎలాంటి శక్తిని, పాజిటివ్ లేదా నెగిటివ్ పంపిస్తారో అది వడ్డీతో సహా తిరిగి మరల మీ దగ్గరికే వస్తుంది. మనం ఎవరి గురించైనా పాజిటివ్గా మాట్లాడి పుణ్యాన్ని మూటగట్టుకుందామా మరి? జై శ్రీమన్నారాయణ. అడిగేన్ రామానుజదాసి, గార్లపాటి అన్నపూర్ణ.